ఏర్పాటు చేసిన మా గోపాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఈ క్రెడిట్ నాది కాదండి, మా కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు తేజస్వి గారు. చాలా సమర్థవంతురాలైనటువంటి నాయకురాలు. చిన్న వయసే కానీ అద్భుతంగా ఆలోచిస్తుంది, కార్యరూపంలో తీసుకొస్తుంది. ఆ అమ్మాయికి ఒక్కసారి మీరందరూ కరతార్థులతో ఇస్తే, చంద్రబాబు గారు నాయుడు గారి మీద పాటలు అన్నారు ఆయన, ఒకే లైన్ పాడి వినిపిస్తా. ఎందుకంటే మనకు నాయకుడిని మనం కృష్ణదేవరాయలు 500 సంవత్సరాల క్రితం ఉన్న ఈ రోజు వరకు మనం తలుచుకుంటున్నాం, అది కీర్తించడం. ఎందుకంటే సేవ చేశాడు కాబట్టి. అలాగే మొన్న బుడమేరు పొంగినప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒక ఆఫీసులో కూర్చుని ఆపరేట్ చేస్తే సరిపోతుంది, ప్రతి మనిషి దగ్గరికి ఆ బురదలో నడుచుకుంటూ వెళ్ళారు. అందరికీ అన్ని అందాయా లేదా అని చూశారు. ఎన్నెన్నో విధాలుగా ఆయన కష్టపడ్డారు. అది చూసి మనసు ద్రవించిపోయింది నాకు. అప్పుడు ఒక పాట పుట్టింది, ఆ పాట రాసి పాడాను నేను. మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు, మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు, మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు, ప్రజల సేవకై పుట్టిన పరిపూర్ణ మానవుడు అతడే చంద్రబాబు, అతడే చంద్రబాబు, అతడే చంద్రబాబు. వయసలసట ధరి చేరదు, కంటి మీద కునుకురాదు, వయసలసట ధరి చేరదు, కంటి మీద కునుకురాదు, వరద నీట నడిచి జనుల కడుపు నింపి భయము తీర్చే, విలయ వరద రక్కసి విస్తుపోయి మోకరిల్లె, చంద్రన్న సంకల్ప దీక్షా శక్తిని చూచి మనుషుల్లో దేవుడు కాదంటారా? అది. ధన్యవాదాలు. తర్వాత కార్యక్రమం నిర్వహించమని అన్నపూర్ణ గారిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలండి. తోలుబొమ్మలాడుతూ ఒక గ్రూప్ ఫోటో అండి, రండి. మళ్ళీ యాదవ్ రా, ఒక గ్రూప్ ఫోటో. మా గోడ నారాయణరావు గారిని రోజు రావాలి, వాడు మాట్లాడిస్తే మళ్ళీ రాడు అనే భయంతో మాట్లాడించట్లేదు, మళ్ళీ రావాలి ఆయన. అందరితో ఒక గ్రూప్ ఫోటో. అమ్మా మీరు వెళ్ళిపోవద్దు, మీరు కూడా ఉండండి.